హాయ్ అండి. ఈ వీడియోలో నేను పచ్చిమిరపకాయ రోటి పచ్చడి ఎలా చేయాలో చెప్పబోతున్నా. ఈ పచ్చడి రైస్‌లోకి, రోటీస్‌లోకి ఇంకా టిఫిన్స్‌లోకి బాగుంటది. ముందుగా పావు కిలో పచ్చి మిరపకాయలు తీసుకొని ముక్కలు చేసుకొని పక్కన పెట్టేయండి. ఆ తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి సన్న మంట మీద ఒక 2 టేబుల్ స్పూన్లు ధనియాలు, అర టేబుల్ స్పూన్ జీలకర్ర, పావు టేబుల్ స్పూన్ అంత మెంతులేసుకొని దోరగా ఏపుకోండి. ఇవి వేగేటప్పుడు ఒక మంచి వాసనొస్తది. అప్పుడు అవి రెడీ అయినట్టు అర్థం. ఇక స్టవ్ ఆపేసి దాంట్లోనే 2 రెబ్బలు కరివేపాకు, ఒక 5, 6 రెబ్బలు చిల్లుల్లిపాయలు వేసి పక్కన పెట్టేసుకోండి. ఆరనివ్వండి. ఇక ఆ తర్వాత ఇంకో కడాయిలో 2 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న బజ్జి మిరపకాయలు కూడా వేసుకొని మగ్గపెట్టుకోవాలి. ఇవి మగ్గే గ్యాప్‌లో ఒక పెద్ద ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని నానబెట్టుకొని పెట్టుకోండి. ఈ మిరపకాయలు సగం వేగిన తర్వాత ఆ చింతపండు గుజ్జు కూడా వేసుకొని కలిపి పెట్టుకోండి. ఆ చింతపండు పేస్ట్‌తో పచ్చిమిరపకాయలు వేగితే కొంచెం బాగుంటది. వేగినంక చల్లారబెట్టుకోండి. చల్లారబెట్టిన తర్వాత మీ దగ్గర ఉన్న రోలు గాని, మిక్సీ గాని దాంట్లో వేసుకొని మెత్తగా నూరుకోండి. మిక్సీలో మెత్తగా నూరుకుంటే బాగోదు. కొంచెం కచ్చాబచ్చాగా వేసుకోండి. రోట్లో ఆ ధనియాలు, జీలకర్ర నలిగిన తర్వాత పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకొని నూరుకోండి. ఇవి నూరేటప్పుడే ఉప్పు, పులుపు కూడా మీ టేస్ట్‌కి సరిపడా వేసుకోండి. నూరినంక సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకొని తింటే బాగుంటది.